బాగా జరిగాయండి. నామినేషన్స్ అయితే బాగానే జరిగాయి, చాలా హోరాహోరీగా జరిగాయి. కాకపోతే తనుజ గారు కొంచెం ఈ నామినేషన్స్ లో కొంచెం సేఫ్ గా ఆడారు అనిపిస్తుంది. రాము రాథోడ్కి వీళ్ళందరూ చెప్పడం అనేది నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే ఎవరు నామినేషన్స్ వాళ్ళు చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. లేదు, బర్నీ గారు సేఫ్ గేమ్ ఆడట్లేదు. అంతకుముందు సేఫ్ గేమ్ అని అనిపించింది తప్ప ఇప్పుడైతే ప్రెసెంట్ సేఫ్ గేమ్ ఏం లేదు. అండ్ నిన్న కూడా తనుజ గారు దివ్య గారు మాట్లాడుతున్నప్పుడు బర్నీ గారు వెళ్ళేసి నా గురించి అయితే మాట్లాడద్దు మీరు ఇంక నుంచి అని చెప్పేశారు. సో అంటే ఆయన సింగిల్ గా ఆడాలని అనుకుంటానని నా ఫీలింగ్. సో అందుకే అలా చెప్పారని అనుకుంటున్నాను. టాస్క్లు అంటే అంతేం లేవు. సో నిన్నైతే ఒక టాస్క్ పెట్టారనమాట. సో ఇప్పుడు అది జరుగుతూ ఉంది. బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నిన్న సుమన్ శెట్టి గారికి మిల్క్ తాగమని ఎవరు తెలియకుండా టాస్క్ ఇచ్చారు. అది బాగా చేశారు. అండ్ దివ్య గారిని కూడా ఇన్వాల్వ్ చేశారనమాట. ముగ్గురు కూర్చొని తర్వాత వాళ్ళు లేపాలని చెప్పేసి. సో అది కూడా బాగా చేశారు. సో దివ్య గారు అండ్ సుమన్ శెట్టి గారు నిజంగా బాగా ఆడారండి ఎవరు తెలియకుండా. అండ్ కళ్యాణ్ గారు మధ్యలో వచ్చారు. ఆయన కూడా ఆయన్ని మైమరిపిచ్చేసి షుగర్ కోసం అని చెప్పేసి సో బయట పంపించడం అది బాగా అనిపించింది. సో దివ్య గారు నిజంగా ఈ టాస్క్లో అయితే మంచిగా ఆడారని నా ఫీలింగ్. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా దివ్య గేమ్ చాలా బాగా ఆడుతుంది. ఎఫర్ట్స్ కూడా బాగానే పెడుతుంది. కేవలం బర్నీ గారు అన్న ఒక బాండింగ్ అనేది కొంచెం మధ్యలో అలా డిస్టర్బ్ అయ్యి బయటకు వేరేలాగా వచ్చింది తప్ప నార్మల్గా అయితే అమ్మాయి చాలా బాగా ఆడుతుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆడుతూనే ఉంది గేమ్. అమ్మాయిని టార్గెట్ చేయడం కాదండి, అది ఉన్నది చెప్పడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు బయట ఫేమ్ ఉందనో లేకపోతే ఏంటో మనకి తెలియదు. సో అలా తెలుసుకున్నా లేకపోతే ఏంటో తెలియదు. అంటే ఇప్పుడు వరకు తను ఏదైతే సపోర్ట్ తీసుకుందో ఇంక నుంచైనా ఆ సపోర్ట్ ఉండకుండా మీరు ఆడితే బాగుంటుంది అని చెప్పేసి ఒకవేళ అందరూ చెప్పడం జరిగిందనమాట. సో అట్లా నేను తనుజాకి పాజిటివ్గా ఏం మాట్లాడినండి. ఎందుకంటే నేను బేసిక్గా ఇమ్మాన్యుల్ గారికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంటాను. అంటే ఓటింగ్ కూడా ఏమేం లేదు ఎవరికి. నాకు ఈసారి బిగ్ బాస్ అంత నచ్చలేదు. ఏదో రివ్యూస్ చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను తప్ప బిగ్ బాస్ ఈసారి ఫేక్ అనిపిస్తుంది. సో అందుకని నేను ఎవరికి ఓట్స్ కూడా వేయట్లేదు. బట్ నాకు ఇమ్మాన్యుల్ గారి ఇష్టం. గేమ్ పరంగా అయినా సరే, బౌలింగ్స్ అయినా ఏదైనా సరే ఇమ్మాన్యుల్ గారి ఇష్టం, తనుజ గారు కాదు. బట్ నేను ఆమెకు సపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే ఒక లేడీ. సో అలాగా తన బాండింగ్ ఏమీ ఫేక్ కాదండి. బర్నీ గారితో నాన్న అనేది కూడా కరెక్టే బాండింగ్. అంతా బాండింగ్ పరంగా బాగానే ఉంది. కాకపోతే గేమ్ అనేది సపోర్ట్ అనేది తీసుకోకుండా ప్రతిసారి తను ఓన్గా ఆడితే ఇంకా బాగుంటుంది అన్న ఫీలింగ్ తప్ప ఇంకేం లేదు. ఆబ్వియస్లీ అండి, బయట చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది. ఎందుకంటే తనుజ గారి వల్లే బిగ్ బాస్ ఉంది అని చెప్పేసి. అలాంటప్పుడు తనుజ గారిని పెడితే అయిపోతుంది కదా బిగ్ బాస్ లో. మిగతా వాళ్ళందరూ ఎందుకు, అనవసరం కదా. సో వాళ్ళు పేమెంట్ కోసం ఉంటున్నారేమో అనిపిస్తుందండి. బిగ్ బాస్ లో చాలా మంది కూడా పేమెంట్ కోసం ఆడుతున్నారు, పేమెంట్ కోసం ఉంటున్నారు, ఏదో ఉండాలంటే ఉంటున్నారు అన్నట్టున్నారు తప్ప టు బి ఫ్రాంక్ గా లాస్ట్ టైం కానీ ఆ సీజన్ చూసుకున్నంత బిగ్ బాస్ లాగా ప్రెసెంట్ లేదు.